వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బావా ఇంకా పరిగెత్తడం నా వల్ల కాదు. సిగ్గు లేదు. 50 ఏళ్ల వాడిని నేను పరిగెత్తగలని 25 ఏళ్ళు కూడా లేవు. నువ్వు పరిగెత్తే చేస్తావా? నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు, నేను పరిగెడితే చేస్తా. బావా వెరైటీగా ఉంటుంది. వెనక్కి జాగింగ్ చేద్దావా? వెనక్కి ఓకే. ఏ టైప్ అయినా పై చేయి నాదే. గడ్డం పెద్దవా, నీ బ్యాటరీ డౌన్ అయిపోను. రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరో, వాడి హోదా ఏమిటో, వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే రిక్షాతో గుర్తావా? నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా? ఆ బండి డ్యామేజ్ చేసినందుకు 2000 నష్టపరిహారం కట్టి మరీ గదులు. నష్టపరిహారమా? నథింగ్. అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకుంటాయి? నా దగ్గర నయా పైసా లేదు. నయా పైసా లేదా? మరి లక్షాధికారుల ఈ బట్టలేంటి, ఈ జాగింగ్లేంటి? పిరకారాదు. ఎంత మాట అన్నవరా? కోటీశ్వరుని పట్టుకుని బికారి మీద ఉంటావా? ఈ మనిషి కోటీశ్వరుడా? ఎక్కువగా నోరు పారేసుకోకు. ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజన్ రా. అబ్బా బావా నువ్వు ఉండి బావా, ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా. ఆయన చేతుకున్న ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని. రాస్కెల్ బంగారం పోయింది, తిక్క కుదిరింది. ఎవరికి? నాకా? లేదు బావా, నీకు బంగారం పోతే పోయింది, ప్రెస్టేజ్ మిగిలింది. వాడికి రిక్షా దెబ్బతింది, తిక్కా కుదిరింది. నీ ఉంగరం ఏమైందిరా? రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా. బాబు రిక్షా ఆయా మంది దాని నాతో పెట్టుకోకు. గుడ్ మార్నింగ్ అన్న. మార్నింగ్ మార్నింగ్. మై డియర్ ముస్టి బ్రదర్స్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్ కి వెళ్ళండి. మా బ్యాచ్ ఫిల్మ్ ఆడుకుంటాం. నో అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా, ఫాస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు, అక్కడ అన్ని రకాలుగా అడుక్కునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముష్టి అడుక్కుంటారు. అమ్మో, అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే. మీరంతా వెళ్లి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుక్కుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. డ్రెస్ చేంజ్. ఆగండి. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలనా? ఇంతకీ ఎవరు నువ్వు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోళ్ళెక్కి చూడవా? అబ్బా కాదండి, గోళ్ళు ఎక్కటం రంగులు కొట్టడం. అన్ని అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు. హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో, సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అందరూ కలిసి నన్ను చంపేసేవాళ్ళు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని 2 రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది. ఉద్యోగం ఊరుకోండి, టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవదండి, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలిసి వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు. అంటే చూసేసారా? అయ్య బాబోయ్, చూడలేదండి. అయ్య బాబోయ్, నేను చూడలేదండి బాబు. షాంపూ, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్లేడ్ ప్యాకెట్. మాస్టర్, ఆవిడకి బ్లేడ్ ఎందుకు అంటారు? నీకెందుకయ్యా, నీకేం కావాలో అడగరా. జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా?
ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయా? మొక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు అరండి నదిలారంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూటీ చేయడానికి వచ్చాం. మీరా? పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమండి. డోంట్ టాక్. జోకులు ఇచ్చామంటే కాల్చి పారేస్తాను. రై షాప్ అంతా మొత్తం లూటీ చేయండి రా. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్నె పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్నె పిల్లతోనా? మీరా? అదేంటి తలిపేస్తున్నారేంటి? ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది. నా రూమ్ లో రేప్ జరగబోతుందా? ఎవరు చేయబోతున్నారు? నేనే. ఎవరిని చేయబోతున్నారు? నిన్నే. ఏమండి, ఇది చాలా అన్యాయం. ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? న్యాయంగానే ఉంది. ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని, నా బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను. అప్పుడు బయటున్న జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తలా ఒక కేజీ ఎత్తుకుపోతారు. అరవనా? అలా చూస్తారేంటి? వెళ్ళి తలుపు తీక. మీరు భలేవారండి. నా రూమ్కి వచ్చి మీరు తలుపు తీస్తారేంటి? ఏమండి, మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దక్కండి. వెళ్ళండి. ఏమిట్రా 7 గంటలు కూడా కాలేదు, తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు? నేనేనా? నేను వంట చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు గానీ? ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదిన తల్లే 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి చల్లని చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ఇచ్చే 10, 20, 30 పడుగా. 30 రూపాయలు. 1, 2. ఏంటి లేవన్నావు? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా. అవును ఉన్నాయి. అయితేంటంట, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? చాలా బాగా చేసావయ్యా. ఈ 100 కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలవులు అన్నీ ఉన్నాయండి. రావే. హలో, తమరు ఎక్కడుంటారో? రావే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తాను బాబు. ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా? ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు. మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. అలాగే. ఏమండి, అడ్వాన్స్ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా,
సెంటర్ లో గెటప్ మార్చుకుని వచ్చేసరికి లేట్ అయింది. సెంటర్ లో గెటప్ అదే సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది. అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి? లైసెన్స్ బిల్ ఉంది కదండి, నేనే. దగ్గరే మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా. బొచ్చ అదే పాలరాతి బచ్చ అనబై బొచ్చ. ఓహో, హిందీ కూడా. ఇదిగో అల్లుడు, మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం. అడుకోవే. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. అల్లుడు, మా అమ్మాయి మెడలో తాళి కట్టు. ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా ముహూర్తం టైం అవుతుంది. పదా బాబు, వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ఏమంటే కొత్త దంపతులు, మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకలాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. మీరు అడుక్కుంటున్నారా? ఏ, నువ్వు అడుక్కుందాం అనుకున్నావా? ఇదిగో, వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్లో తాళి కట్టే దొరకు నీకు అర్థం అవడం. కాల్ సీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్టోళ్ళం. అల్లుడికి ఇంకా లైట్ వెలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది? కాలే బీడి. అమ్మా అమ్మా, అల్లుడు, అమ్మాయి మెళ్ళ తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మా, ఎంత మోసం చేశారు. ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం. అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట్ట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం. జాగ్రత్త. ఏమేమేమే పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే. 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడే. రై, ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం. ఏమిస్తావు? చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్ర పదం. ట్రాజడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తా మామలను పరిచయం చేస్తారా? ఒరేయ్ సతీష్! ఏమయ్యా, ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థ్యాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదేంటిది? నువ్వా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గలకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా, మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్క అయితే మాత్రం మీద పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వు రా. ఏమండి, నీకేదైనా సహాయం చేయనా? నీ సహాయం ఏమీ అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ మాత్రం.
ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. డాడీ, మమ్మీ, బాగా చేశాడు, బాగా చేశాడు. త్వరగానండి. ఏమిటి అల్లుడు గారు వచ్చేసారా? అవును డాడీ. చూడు, నువ్వు అల్లుడివి నేను పనివాడిని, నువ్వు అల్లుడివి నేను పనివాడిని. ఏమిటి ఏమిటి వచ్చి రాగానే అల్లుడు గారు చెవులు కొరికిస్తున్నావు, అప్పుడే చాడీలు చెప్పడం మొదలు పెట్టేసావా? అల్లుడా? ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అదిగో మళ్ళీ అల్లుడు గారు మేము. హాయ్ సతీష్, ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఈజ్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా. ఓహో, అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి అల్లుడు గారు? కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు? ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవెన్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి 2 రోజుల నుంచి నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంటే? ఇంకో గంట నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా, అలాగా చెప్పారు కాదు. ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు, అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కరిక. బంగారు కనిక కాదు, వజ్రాలు తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు అక్కడ చెప్పిండే నాకు నీకే. నువ్వెందుకు నా ముద్దు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తావు. అల్లుడు గారు, ఆగండి ఆగండి. ఏమిటి ఈ ముద్దుల పోటీ? మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేసావేమిటయ్యా? మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా, చిలిపి. నేనా? అవును, నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమోనని. చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుంది. ఓ, ఆ నీళ్ళ అయితే లేదండి. బావా, మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదూ? అవును. అదే ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలుగు కరుచుకుంటావు. అసలు అల్లుడు తప్పించిన దివాన్ దీవా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు, విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుక్కు రమ్మంటే పంచదార నాగేసవా? వీడు నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్. అబ్బబ్బబ్బా, ఎవరు ఏమీ అనుకోకర్లేదు. మీరు లోపలికి రండి. అది కాదు మంజు, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి. లోపలికి పద. రండి. పదరా, పద. ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. అలాగే. బావా, కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా? అవును బావా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత? ఏంటి బావా ఇది? కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వే తుడవక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యయ్యో! తమ్ముడు, ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. అలా తుడుస్తారేంటి? నేను తుడిచి చూపిస్తా చూడు. తుడవక్కర్లేదు. దరిద్రుడా, మధ్యలో సైంధవ్లో దాపునించావు కదరా నిన్ను. తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది. యాంటీ సెంటిమెంట్ ని వెంటనే కనిపెట్టాలి. ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు? ఏం లేదు, ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు. ఏముంటుంది? గడ్డ ఉంటుంది. గడ్డం కాదు, సరిగ్గా చూడు. ఆ ముద్ద ఎవరు పెట్టారు? అక్కయ్య పెట్టింది. మీ అక్క పెట్టిందా? ఆ అవకాశం లేదే. ఎందుకు లేదు? మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి ముద్దులు ఒకరివి కావా? ఒకరి చెప్పులు ఒకరివి కావా? ఒకరి అప్పులు ఒకరివి కావా? అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం? నువ్వు నాకు పెట్టలేదని. ఓహో, అదా నీ బాధ. తర్వాత చూద్దాంలే. మిత్ర ద్రోహి, మిత్ర నీచుడా, నీచ మిత్రుడా. ఏమిట్రా అయితే? యారా, పెళ్ళైన తర్వాత
ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు, నీకెలా పెట్టిందిరా? మొయ్, మంజు నాకెందుకు ముందు పెట్టుందిరా? మరెవరు పెట్టారు? ఎవ్వరూ పెట్టలేదు. నేను నిద్రపోతున్నాను అనుకుని ప్రియే సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా, అంతే. అబ్బా, నిజం చెప్పి బ్రతికించావురా. ఒకవేళ పాతలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టింది అనుకుని బీపీ, షుగరు, పైల్స్, హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా. అదేం మాటరా? ఎంత భార్య భర్తలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా? ఏమో, పోను పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై, ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ. ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఇదిగో, ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాళ్ళు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో, ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏమండి, లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది? చిరమ్మాయి, అమ్మాయి కాదురా మీ అక్క. ఆ కళ్ళదర పెట్టి సావు కపోతే. అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. ఇదేంటి పనోడిని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు, రావయ్యా. తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటాంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు. అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు, అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి. వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తాడండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అల్లుడా? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు. మసాలాలు బాగా తగిలించు. అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం. ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో, నువ్వు అంకుల్ అంటే పెంకులు కాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో, పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బేడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిట్లో కమిషన్ కొడతావు. ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొనుక్కో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయ వల్ల. అవును కదా. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ఇన్ని గుండెలరా నీకు? ఆ కూతురు పక్కనే పడుకుంటావా? నువ్వు బతకడానికి వీల్లేదు. ఏమండి, ఏమండి,
ఏమైందండి? పగలే అనుకున్నాను. మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు. పీడకలు వచ్చిందా? మరి క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు. అబ్బా, అలాంటి కళ్ళు వస్తే మంచిదేలండి. పడుకోండి. ఏంటి, నన్ను చంపితే నీకు మంచిదా? అయ్యో అది కాదండి. ఎవడే వాడు ఈ టైంలో? డాడీ వచ్చారండి, నిజంగానే వచ్చారు. అయితే నిజంగానే చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? అయ్యో, మీరు వెళ్ళి సతీష్ పంపించండి. కరెక్ట్. తొందరగా. ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు? ఏం చేయను, ఆ సతీష్ గడు అక్కడ లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు పడుకోండి. ఏమిటండి ఈ టైంలో వచ్చారు? ఏం లేదమ్మా, అర్జెంటుగా బాత్రూమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, అందుకే డిస్టర్బ్ చేశాను. సారీ. అమ్మాయి, ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే. ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో. అల్లుడు అది కదా డాడీ, ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం. ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. అంత కోపమా? అమ్మో, ఇంత చిన్న విషయానికి కూడా డైవోర్స్ దాకా ఎందుకులేమ్మా? నా చెప్పలు నేను పడతాను, నువ్వు పడుకో. అబ్బా అబ్బా. అమ్మాయి కలిపేసుకో. ఈ బాబులు ఇంకేంట్రా బాబు? ఇదేమిటి అల్లుడు, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను. ఓహో, అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడున్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడున్నాను. అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను. ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటు పోతున్నానో ఎవరెటు పోతున్నారో టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. నీ అమ్మక్కడు మారా ఇక్కడ పడుతుంది వచ్చారా? నేను అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు తొక్కుతావు నాకేం తెలుసు. అచ్చరే గాని అల్లుడు ఎక్కడా ఉన్నాడు? ఇందాక చూస్తే అమ్మాయి గదిలో ఉన్నాడు, ఎలా అంటావు? ఐడియా, ఆడి ఇంకో అల్లుడేమో. ఏడ్చావు, ఇంకో ముందు వెళ్ళి చూద్దాం పదా. మళ్ళీ మాట్లాడి వచ్చారండి. టెన్షన్ గా ఉంది. మాకు ఇక్కడ అంతకంటే టెన్షన్ గా ఉందిరా ముసిలిన్నా. ఇప్పుడు వచ్చావురా బాబు? అవన్నీ తర్వాత చెప్తాను. కింద ముసలో నన్ను చూశాడు, ఇక్కడి నుంచి పదా. అమ్మో, ఇదిగో కప్పుని పడుకో. ఇటు ఇటు త్వరగా కప్పు. జరుపు ఇటు. అమ్మాయి మరేం లేదు, పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు? మరేమీ లేదు, కింద ఒక అల్లుడు ఉన్నాడు. ఈ అల్లుడిని ఫేస్ చూపించమను. ఎవరది? అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా, కళ్ళలో పెట్టుకో. అల్లుడే. నువ్వు నోరుమోయ్, బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్కు? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు. నీకన్నా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి. ఇందులో టెన్షన్ ఉందిలేమ్మా, టెన్షన్ లేదు, పాడు లేదు. అల్లుడు గారు అరికాలతో తన్నినా అరిటాక్ తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. బాత్రూమ్. బాత్రూమ్ బాగా గుర్తు. అల్లుడు గారు మీరు పడుకోండి. నిక్కరు నువ్వు పదరా. నేనెందుకు? చంపట్టుకోవడానికి పదవాయ్. కమిన్, వెల్కమ్. ఏమండి ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారటం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది.
జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. ఒరేయ్ నిన్ను! ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా. నిన్ను చంపేస్తాను రే. అయ్యో బాబోయ్! ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళజోడేది? ఎలికలు ఎత్తుకుపోయాయి. నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళజోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా, కళ్ళలో కారం పడుకుంటావా? బొబ్బుంటాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? అత్తయ్య మావయ్య, అత్తయ్య, అత్తయ్య మావయ్య, అత్తయ్య మావయ్య, అత్తయ్య మావయ్య. అయ్యో ఏమిటో ఏమైంది? నీకు అట్లేమిటి? కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు విరిగాయ్యా? అయ్యో అల్లుడు, ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమండి? హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలేదా? అయితే ఏడవ. అల్లుడు అమ్మా, నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏం అవ్వలేదు కదా? హాఫ్ పార్ట్ పనిచేయటం లేదండి. మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాకు నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బాబా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చిందేమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. I am coming from Australia, your father. ఏంటో అట్లా అరిచావు? ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఎలాగరా? ఆయనంటే ఏమనుకుంటున్నారండి? హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 1,00,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండబూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బావా, బట్టలు సర్దేనా, బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. ఎందుకు అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకుండు కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి. దేనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్ట్ లో నా పేరు రాయితే మీ అందరితో కూర్చొని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడమా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది బాహు నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నా? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్, టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా? కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లన్ ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్యా? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ ఉంటే
ఎడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడి తింటావా? ఈ ఆట ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడను. నువ్వు ఉండవయ్యా. లెఫ్టా రైటా? స్ట్రైట్ 6 feet. థ్యాంక్స్. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులకన, అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు తీసా. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగు ఇస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ, దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడితో అన్నావు. రాజాని ఇంకొకసారి వంటవాడని అంట్ల వెధవని అన్నావో చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి వెధవా. షటప్. నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం. అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే. చెల్లెమ్మ, అన్నయ్య అంతొద్దు. నిన్ను అడిగితే బాగోదని వాళ్ళని అడిగాను, నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు, నేను పడతాగా. ఇడియట్. వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళ పట పట్టు. ఆహా ఆహా, శభాష్, ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్. చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్. మిట్సుబిషి తోషిబా అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్ కు రమ్మంటున్నాడు. జపాన్కి బస్సులోనా? లేబర్ వెధవా, ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బావగారు.